హై వ్యూవర్స్, రేపు 22వ తారీఖున మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య 24 సెకండ్ల పడినటువంటి దివ్యమైనటువంటి ముహూర్తంలో స్వామివారికి సంబంధించి ప్రాణప్రతిష్ఠ జరగబోతా ఉంది. ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది. అయితే ఆహ్వానాలు కొందరికే అంది. ఆ ఆహ్వానాలు అందుకున్నటువంటి మన తెలుగు వారు ఎవరు, సౌత్ ఇండియన్ సెలబ్రిటీస్ ఎవరు, మన బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు, సింపుల్గా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్, ఇక రామ్ చరణ్ దంపతులు ఉపాసన గారు కూడా అదృష్టవంతులు, అల్లు అర్జున్, ప్రభాస్, రాజమౌళి, భారత్ బయోటెక్ కోవాక్సిన్ వ్యాక్సిన్ రూపకర్త ఎవరైతే ఉన్నారో కృష్ణయ్య ఆయన, శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంటాలజీ నాగేశ్వర రెడ్డి గారు, యశోద్ హాస్పిటల్స్ చైర్మన్ దేవేంద్రరావు గారు, పులిన గోపిచంద్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అండ్ మోరర్ కోచ్, తర్వాత మాజీ క్రికెటర్ పూర్ణిమారావు గారు, తర్వాత భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, చిరంజీవి స్వామి, వీళ్ళు మన తెలుగు వాళ్ళు అన్నాడు. నెక్స్ట్ ప్రభాస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాను, ప్రభాస్ రాజమౌళి వీళ్ళంతా. ఓకే, నెక్స్ట్ సౌత్ ఇండియన్ సెలబ్రిటీస్ రజనీకాంత్, ఇళయరాజా, మోహన్ లాల్, ధనుష్, కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి అండ్ ప్రొడ్యూసరు మహావీర్ జైన్. సో ఎక్కువ మన తెలుగు వాళ్ళే ఉన్నారు. చాలా చాలా సంతోషం అది. ఇక నెక్స్ట్ బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, హేమాలిని. అమితాబ్ బచ్చన్కి వచ్చింది, బట్ వాళ్ళ కొడుకు అభిషేక్ బచ్చన్ రాలా, కోడలు ఐశ్వర్యరాయ్ కూడా రాలా ఈ ఆహ్వానం. సో అమితాబ్ బచ్చన్, హేమాలిని, కంగనా రనౌత్, శ్రేయా ఘోషల్, సన్నీ డియోల్, అనుపమ్ ఖేర్, ఆలియా భట్, అనుష్క శర్మ అండ్ విరాట్ కోహ్లీ దంపతులు, మధుర్ భండార్కర్, మాధురి దీక్షిత్, అక్షయ్ కుమార్, తర్వాత అనురాధ పడ్వాల్, తర్వాత శంకర్ మహాదేవన్. సో వీళ్ళతో పాటు ఇంక ఒకళ్ళిద్దరు అటు ఇటు ఉండొచ్చు. వీరందరూ కూడా ఆహ్వానించడం జరిగిందనమాట. సో మనం అంతా కూడా చక్కగా ఆ రోజు చక్కగా లైవ్లో చూద్దాం. ఏదైతే ఆ విగ్రహము వైరల్ అవుతూ ఉండదో, ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాతే స్వామివారికి సంబంధించి ఆ కన్నులు కనపడడానికి కట్టిన గుడ్డ ఉందో అది తీస్తారు. మీన్ వైల్ ఎవరో కావాలని చెప్పేసి మీరు వైరల్ చేస్తున్నారు, దాని మీద చర్యలు కూడా తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. సో మీరు మాత్రం ఆహ్వానం మాకు అందరదే అన్నటువంటి ఆలోచన మైండ్లోకి రానివ్వకుండా ఆ రోజు స్వామివారి ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని లైవ్లో చక్కగా చూడండి.